నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము నరుల ఆలోచనలు వ్యర్థము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ప్రతి పని చేయడానికి ఒక సమయం ఉంటుంది. తినడానికి, నిద్రపోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, ఇలా అన్నిటికీ సమయాన్ని నిర్దేశించుకుంటాం. కానీ ఆలోచించుకోవడానికి మాత్రం సమయం పెట్టుకోం. అలా కుదరదు కూడా. అది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఏం ఆలోచించకుండా ఉండగలగడం సాధ్యమేనా? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరలా పడుకోబోయే వరకు మన ఆలోచనలకు అంతే ఉండదు. మంచే కానీ చెడే కానీ ఏదో ఒక ఆలోచన మన మెదడును తొలిచేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మన ఆలోచనలు మనకు నిద్ర కూడా లేకుండా చేస్తాయి. మన ఆలోచనలన్నీ స్వార్థపూరితంగా, స్వప్రయోజనాన్ని ఆశించేవిగా ఉంటాయి. మన గురించి, మన కుటుంబం గురించి, మనకి ఇష్టమైన వారి గురించే తప్ప మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించడానికి మనకు సమయం ఉండదు. ఎంతసేపటికి భవిష్యత్తు గురించి ప్రణాళికలతోనే మన రోజు గడిచిపోతుంది. పోనీ మన గురించి మనం ఆలోచించుకున్నంత మాత్రాన ఏమైనా సంతోషంగా ఉండగలుగుతున్నామా అంటే ఆలోచించే కొద్దీ భయము, బాధ తప్ప ఏమీ ఉండదు. మన గురించి మనం ఆలోచించుకొని చింతించడం తప్ప ఉరికేది ఏం లేదు. మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో యేసు చెప్పినా సరే, మూరెడు కాదు కదా, అంగుళం కూడా ఎత్తు చేసుకోలేనంత చింత రోజంతా మనతోనే ఉంటుంది. అందుకు కారణం వ్యర్థమైన మన ఆలోచనల పుణ్యమే. మనం దేవుని హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన మీద ఆధారపడితే మన ఎత్తు గురించి మనం ఆలోచించుకోము. మనం ఏ స్థితిలో ఉన్నామన్న సంగతి కూడా పట్టించుకోము. సమస్తము దేవుని చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటాం. అప్పుడు దేవుని గురించి తప్ప మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించం. మనం దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. అయినా దేవుని గురించి ఆలోచించడానికి ఏముంటుంది అన్న అనుమానం రావచ్చు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించడానికి మన జీవితకాలం సరిపోదు. అలాంటప్పుడు ఈ భూమి మీద తాత్కాలికంగా నివసించే మన జీవితం గురించి ఆలోచించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఈ జీవన సంబంధమైన ఆలోచనల వల్ల మనకు మిగిలేది ఆయాసము, ప్రయాసే. అందుకే దేవుడు అంటున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థము అని. మరి ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలతో మన మనసు పాడు చేసుకోకుండా, సమయం వృధా చేసుకోకుండా, దేవుణ్ణి ప్రేమించి ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని నిత్యం నడిపిస్తాడు. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవకాశమే ఉండదు. మరి దేవుని గురించి ఆలోచించడానికి, ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.